కంచే చేను మేసింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్రమానికి పాల్పడ్డారు. ఒక వ్యవసాయ అధికారి చనిపోతే వ్యవసాయ అధికారి మృతి అనుమానాస్పదమైన తెలిసిన హైడ్రామా నడిపి దీన్ని అనుమానాస్పదంగా కాకుండా కేవలం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరికి చిక్కిపోయాడు. ఎక్కడా సిఐ? ఏంటా కథ ఒకసారి పరిశీలిద్దాం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో పనిచేస్తున్న శ్రీహరి అనే ఓ వ్యవసాయ అధికారి గుండెపోటుతో మరణించినట్టు గత నెల 15వ తేదీ చిత్రీకరించారు. వాస్తవానికి అది గుండెపోటు కాదు. స్వయానా బావమర్దికి సంబంధించిన ఇతర బంధువులు వ్యవసాయ అధికారి ఆస్తి కాజేసేందుకు ప్రయత్నం చేసి చివరికి హుక్ ఇంజెక్షన్ల ద్వారా గుండెపోటు వచ్చే విధంగా చేసి హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి వ్యవసాయ అధికారి చనిపోయిన రోజే ఛానల్ 9 ఇది అనుమానాస్పద మృతి, వ్యవసాయ అధికారి శరీరంపై గాయాలున్నాయని చెప్పింది. అయితే ఆ రోజు సిఐ ప్రవర్తించిన తీరు దారుణం. ఎవరైనా మృతదేహంపై గాయాలున్న నేపథ్యంలో పోస్ట్ మార్టం చేయకుండా, పోస్ట్ మార్టంకు అనుమతి ఇవ్వకుండా, ఇంక్వెస్ట్ రాయకుండా వారు బలవంతం చేశారని, వారి భార్య పిల్లలు వద్దన్నారని ఎవరు చేసే ప్రయత్నం చేయరు. అయితే ఈ సిఐ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్న ప్రతి హత్య కేసుకి ఒక సిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే ఇక్కడ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆనాడే చెప్పింది ఛానల్ 9, వ్యవసాయ అధికారి శరీరంపై గాయాలున్నాయి, ఇది అనుమానాస్పద మృతి, అనుమానంగానే జరిగింది, వ్యవసాయ అధికారి అనుమానంగానే చనిపోయాడు, ఇది హత్యగా ఉండే అవకాశం ఉందని కుండ బద్దలగొడ్డి చెప్తే ఆ రోజు ఆ సిఐ బుచ్చిరెడ్డిపాళెంలో పనిచేస్తున్న శ్రీనివాసరావు దీన్ని తప్పుదారి పట్టించేందుకు వాళ్ళకి అనుకూలమైన మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తీసుకుని వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్స్కి తమ భర్తపై మృతిపై ఎలాంటి అనుమానాలు లేవు అనంటూ ఇంటర్వ్యూలు దగ్గరుండి మరి ఇప్పించారు. వాస్తవ పరిస్థితి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎస్పీ అజిత విజయండ్ల ప్రస్తుతం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మరొకరికి అప్పగించడం, డిఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు లాంటి వారు, మరొక రూరల్ సిఐ వేణు లాంటి వారు ఈ దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇటువంటి సిఐలు, ఇటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు అసలు పోలీస్ డిపార్ట్మెంట్కు అవసరమా అనే అనుమానం వస్తుంది. హత్యను హత్య కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నప్పుడు హత్య కేసును హత్య కాదు, వాళ్ళు వద్దన్నారు, వాళ్ళ బంధువులు వద్దన్నారు, ఆయన భార్య వద్దంది. సాధారణంగా ఏ డెడ్ బాడీ పైన గాయాలుంటే ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాల్సింది పోనిచ్చి అసలు ఆ పోస్ట్ మార్టం వాళ్ళెవరో అడ్డుకున్నారని ఈ సిఐ వెనుదిరిగిపోవడం పైనే అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సిఐలు పోలీస్ డిపార్ట్మెంట్కి అవసరం ఉందా లేదా తేల్చుకోవాల్సింది ప్రభుత్వమే. అయితే వాస్తవానికి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఈ సిఐ వచ్చిన తర్వాత ఈ అక్రమాలకు ఒడిగట్టాడు. ఒక హత్య కేసునే తీసేశారు, ఒక హత్య కేసునే అనుమానాస్పద స్థితిలో మార్చేసి అసలు హత్య కేసుపై ఇన్వెస్టిగేషన్ జరగకుండా చేసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే విషయాలు గగ్గురుపాటు కల్పించే వ్యవహారం బయటకు వస్తుంది.